పత్రికలోని వార్తల గురించి మనం చూసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అమ్మఒడి మామ కత్తెర నిబంధనల సుడిగుండంలో పథకం, 2 పిల్లలకు ఇస్తామని చెప్పి ఒక్కరికేనని కొర్రి కత్తెర పదును పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత. 5 ఏళ్లలో 4 సార్లు మాత్రమే ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి బడుల నిర్వహణ పేరుతో సాయంతో మినహాయింపులు. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మనం కొన్ని చూసుకోవచ్చు. సో జగన్ గులకరాయి డ్రామాను జనం చీకొట్టారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ సంకల్పంతో సాగండి, బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి సభల్లో అడుగు పెట్టాలి. టీడీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని కామెంట్స్ అయితే మనం చూసుకోవచ్చు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు, ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం, సంక్షేమానికి అభివృద్ధికి సమ ప్రాధాన్యం. జగన్ మీ చిల్లర వ్యవహారాలు ఆపాలి, చిరంజీవి జోలికి వస్తే సహించేది లేదు. నర్సాపురం భీమవరం వారాహి సభలో జనసేన పవన్ కళ్యాణ్ ఫైర్. ఇక జగన్ పై జరిగిన రాయ్ దాడికి సంబంధించి ఒక అప్డేట్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. బోండా ఉమా పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. సతీష్ ను పోలీసులు భయపెట్టి రాయి వేసినట్టు తనతో చెప్పించారు. నన్ను భయపెట్టాలని చూశారు, గట్టిగా నిలబడ్డా. పోలీసులు స్థానిక వైసీపీ నేతల నుంచి నాకు ఇబ్బంది. సో ఇవి సతీష్ చేసిన కొన్ని కామెంట్స్ అని కూడా మనం చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా చంద్రబాబుకి సంబంధించిన ఒక వార్తనే మనం చూసుకోవచ్చు. సో మన యుద్ధం రాక్షసులతో, సానుభూతితో గెలిచేందుకు జగన్ యత్నం అంటూ బాబు చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. 5 ఏళ్లలో ఏం చేశాడో చెప్పుకోలేక డ్రామాలు, చీకట్లో గులకరాయి దాడి చేశానంటూ నాపై తప్పుడు ప్రచారం, బోండా ఉమాను ఇరికించే కుట్ర, జనం చీదరిస్తున్నారు. సో పెన్షన్ పంపిణీ పైన విష ప్రచారం, ప్రజలు శ్రేణులు అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేశాం, గెలిచే అసెంబ్లీకి రండి, ప్రచారానికి ఇంకా 20 రోజులే, సంకల్పంతో ముందుకెళ్లాలి అంటూ కూడా అభ్యర్థులను అయితే చంద్రబాబు సూచించారు. 3 పార్టీల మధ్య సమన్వయంతో ఓట్లు బదిలీ జరగాలి, అభ్యర్థులకు బీఫామ్లు అందజేత వారితో ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు. షర్మిల యాత్రకి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం చూసుకోవచ్చు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం, రేపు మాకు మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు, సునీతకు నాకు దేవుడే రక్షణ, బాబాయి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు, సిబిఐ చెప్పిన విషయాన్ని మేము చెబుతున్నాం, సీఎం జగన్ అడ్డుపడకుండా ఉంటే ఈ కేసులో నిందితుడు ఇప్పటికే శిక్ష పడేది, మేము రోడ్డుపైకి వచ్చే అవసరం ఉండేది కాదు, న్యాయం కోసం కొంగుపట్టి అడుగుతున్నామంటూ షర్మిల కామెంట్ చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉందని వెల్లడి, అవినాష్ నేర చరిత్రపై జగన్ వివరణ ఇవ్వాలి, వివేక హత్య కేసు నిందితులకు ఓట్లు వేయొద్దు, న్యాయం జరగాలంటే పోరాడే శక్తి కావాలి అంటూ కూడా సునీత కామెంట్ చేశారు. ఇక సింహాలు కాదు పంది కొక్కులు అంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని హాట్ కామెంట్స్ మనం చూసుకోవచ్చు. సో వైసీపీపై పవన్ ఫైర్, చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోను, ఆయన అజాత శత్రువా. సో సీఎం రమేష్ పంచకళ్లను గెలిపించాలని పిలిపిస్తే మీకేంటి బాధ, జనసేనకు విరాళాలు ఇవ్వాలని రామ్ చరణ్ కు చెబితే రాజకీయమా, 3 పెళ్ళాలంటే ఏమిటి మూర్ఖుడా, భారతి నీ పెళ్ళామంటే నీకు కోపం రాదా, ఒకప్పుడు చంద్రబాబు సాఫ్ట్ జైలుకు వెళ్లి వచ్చాక చాలా మార్పు, దుర్మార్గులపై ఇక కఠినంగా ఉంటారు, ఆయనకు నేను తోడు అంటూ కూడా పవన్ కామెంట్ చేశారు. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో నీటికి సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. దాచేస్తే దాగని దుర్భిక్షం. సో శ్రీశైలం జలాశయం క్రాస్ గేట్ల కన్నా దిగువకు కనిపిస్తున్న నీటి నిలువ, 5 ఏళ్లుగా కరువును కప్పిపెట్టే ప్రయత్నం, 4 ఏళ్లలో ప్రకటన చేయని వైసీపీ సర్కార్, కొత్త ప్రాజెక్టు లేవు, పాతాళానికి నీటి నిల్వలు, వెలుగొండకు గ్రహణం, కరువు కోరల్లో ప్రకాశం, డెడ్ స్టోరేజ్ కి చేరిన ప్రధాన జలాశయాలు 4వ వంతు కంటే తక్కువ నిల్వలు, ట్యాంకర్లతో తోటలు తడుపుకుంటున్న రైతులు. ఇక మరిన్ని వార్తలు మనం ఇక్కడ చూసుకుంటే, కోడున్న అజేయంగా బిల్లులు, జగనన్న కాలనీ భూసేకరణ లేఅవుట్ బిల్లుల సెటిల్, సర్కార్ భూముల అమ్మకాల్లో వైసీపీ నేతల భారీ దందా, ఎన్నికల ముందు హడావిడి చెల్లింపులు, కోర్టుకు ముందు వైసీపీ ఎమ్మెల్యేల లేఖలు, ఆ వెంటనే సీఎంఓ సిఫారసు, కోడ్ వచ్చాక రెవెన్యూ శాఖ సెటిల్, కర్త కర్మ క్రియ అజయన్ జైన్. సో హౌసింగ్ స్పెషల్ సిఎస్ గా సిఫారసును, రెవెన్యూ స్పెషల్ సిఎస్ గా ఓకే. సో రాష్ట్రంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి 10th ఫలితాలు కూడా ఈరోజు విడుదల కానున్నాయి. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు, ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం, సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా, కూలదోయడానికి తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు, నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు, యాదాద్రిని మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తానని వెల్లడి, భువనగిరి కార్నర్ మీటింగ్ లో ప్రసారం, రేవంత్ హై టెన్షన్ వైరు, మేము ట్రాన్స్ఫార్మర్లు అంటూ మంత్రి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ముట్టుకుంటే మాడిపోతారని కేటీఆర్ కు హెచ్చరిక. ఐఐటి నీట్ పేరుతో 1000 కోట్ల దందా,
సో ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో విద్య ఎలా నడుస్తుంది, వ్యాపారంలో నడుస్తుంది అన్న దానికి ఒక ఉదాహరణ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా, ఏసీ క్లాసుల పేరుతో లక్షల వసూలు, రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జ్ కోర్సుల పేరుతో వేసవి సెలవుల్లోనూ క్లాసులు, ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలో తరగతులు, హాస్టల్, ఫుడ్, బెడ్ అన్ని అధ్వానమే, ఫిర్యాదులు చేసినా పట్టించుకుని ఇంటర్ బోర్డు. సో ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ కు మతి భ్రమించింది, బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎంపీ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి, ఒక ఎంపీ సీటు కూడా గులాబీ పార్టీకి రాదు. ఆ పార్టీ అడ్రస్ గల్లంతే. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. సో భారీ మెజారిటీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మోదీ హ్యాట్రిక్ పక్క, జూన్ లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్. సో కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. రాబోయే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా, 3 దశాబ్దాల తర్వాత దేశంలో మోదీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం, కర్ఫ్యూలు, బాంబ్ పేలుళ్లు లేని భారతాన్ని నిర్మించాలి, ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిని చేశామంటూ కామెంట్స్. ఇంకా మరో పత్రికలోని ప్రధాన వార్తలను చూసుకుందాం. సో ఇక్కడ కూడా కోమటిరెడ్డి చేసిన కొన్ని కామెంట్సే ఉన్నాయి. సో కోమటిరెడ్డికి సీఎం అర్హత అంటూ కూడా మనం ఇక్కడ వార్తను అయితే చూసుకోవచ్చు. సో ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నారు, భూమికి మూరెడు లేని వాడికి చెబుతున్నా. సో మందులో సోడా కలిపి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయికి రాలేదు అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చూసుకోవచ్చు. సొంత ఆస్తులు కరగబెట్టి ప్రజలకు సేవ చేశారు, బీఆర్ఎస్ హయాంలో అంత అవినీతి, మా ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే నల్గొండ ప్రజలతో కొట్టిస్తాం, భువనగిరి బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు, చామల గెలిస్తే భువనగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్, 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో దీనికి సంబంధించి మరిన్ని పాయింట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ కోసం వెయిటింగ్, 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై ఉత్కంఠం, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సెగ్మెంట్ లో పెండింగ్ లోని ఇప్పటికే ఊపందుకుంటున్న నామినేషన్లు, ఇతర పార్టీల ప్రచారం, క్యాండిడేట్లు ఖరారైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం. సో అరచేతిలో స్వర్గసీమ, శాండిల్ ఫుడ్ ఫామ్ పేరుతో వ్యాపారం, గెస్ట్ హౌస్ ను చూపించి విక్రయాలు, కస్టమర్లను బురుడి కొట్టిస్తున్న సుకేతన. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలోని చూసుకున్న వార్తలు. వార్తల్లోని మరిన్ని విశేషాలు చూసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.